విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ కమిషన్ల కోసం కక్కుర్తి పడిందని ఆరోపించారు. గత ప్రభుత్వం సౌర విద్యుత్కు ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. చర్చను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందన్నారు జీవన్ రెడ్డి. మేము ఆల్రెడీ విద్యుత్ అమలు చేస్తున్నాం చారి గారు. మేము ఆల్రెడీ విద్యుత్ ఏదైతుందో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాము. ఆర్టీసీ లేదు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాము. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే కల్పిస్తున్నాము. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు ఏదైతుందో మేము ఉచిత వైద్య సదుపాయం అందింపజేస్తున్నాము. అది కూడా ఇస్తాము. మాకు 5 సంవత్సరాల కాల వ్యవధి ఇచ్చిండ్రు ప్రజలు. 5 సంవత్సరాల కాల వ్యవధి ఇచ్చిండ్రు. ఇదే కేసీఆర్ ఏం చేసిండు ఎరికేనా? ఆయన మాకు బుద్ధి చెప్పి మాట్లాడడానికి బాగానే ఉంటుండే. రుణమాఫీ చేయడానికి 5 సంవత్సరాలు గడిచినా కానీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు. ఎవరు? మేము ఎన్నికల మేనిఫెస్టో ఏం పేర్కొన్నామో దానికి అనుగుణంగా ఆర్థిక వనరులు ఇదే హరీష్ రావు ఏం చేసిండే? మొత్తం ఖజానా ఊడ్చడమే కాదు రాష్ట్రాన్ని అప్పులో ఉబ్బులోకి నెట్టి ఇక జైరేట్ల చేత్తో చూస్తా అన్నట్టు ఈయన కథ. ఈ రాష్ట్ర అప్పులు ఏంటంటే కారణమేవారు హరీష్ రావు గారు కాదా? ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి ఈయన బుద్ధిగా ఉన్నట్టయితే రాష్ట్ర అప్పులు ఎట్టబడుతుండేనా? చేసేదంతా చేసి ఇక ఎట్లా చెప్తావు అంటే ఏమన్నట్టే ఇవాళ మేము ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నది ఈ ప్రభుత్వము. ఇట్స్ లైక్ హైడ్రో జనరేషన్. నీ థర్మల్ పవర్ ఏదైతుందో 6 రూపాయలకు వస్తుంటే ఇది 3 రూపాయలకు వస్తుంది. ఆల్మోస్ట్ 50%. 2 సంవత్సరాల లోపల వస్తుండే. అసెంబ్లీలో డిబేట్ అవుతే కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. మేము ఇది మన పై భారం కాబోతుంది, యాదాద్రి పవర్ ప్రాజెక్టే తెలంగాణ రాష్ట్రం మీద గుదిబండ కాబోతుందని చెప్పి హెచ్చరించడం చెప్పండి. బిట్వీన్ 14 to 19 when it came for debate అలాంటి ప్రభుత్వాన్ని మేము హెచ్చరించినాం. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంపై గుదిబండ కాబోతుందని చెప్పని మేము ఆనాడు హెచ్చరించినామని చెప్పంటున్నాం. సోలార్ పవర్ మన చీపర్ పైస రాష్ట్రంలో వైసీపీ హయాంలో పెట్టిన అన్ని